ఇప్పుడు బిగ్ బాస్ మీద ఆ మధ్య కామెంట్ చేశారు ఏంటి, అందులో కూడా కాస్టింగ్ వచ్చి ఉంటుందా? అవునా? మొగోడు ఎగ్జిస్ట్ అయిన ప్రతి చోట కాస్టింగ్ వచ్చి అందులో ఏదో ప్రాసెస్ లో ఏదో ఇగో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మీరు డీటెయిల్స్కి వెళ్తే నేను అందరినీ అక్యూజ్ చేసిన అనే పేరు వస్తుంది. డైరెక్ట్ చెప్పండి. డైరెక్ట్ అంతటి ఉంది, అంతటి ఉన్నది. ఇప్పుడు మొగోళ్ళని అనేటట్లేదు, ఆడోళ్ళని అనేటట్లేదు. ఎవరు అంటే నేనేం చేసినా అంటారు. ఇప్పుడు దొంగను పోయి నువ్వు దొంగతనం చేసినా అంటే కాదంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఒక దొంగ ఎందుకు అవుతాడు? హెల్ప్లెస్నెస్ వల్ల అవుతాడు. నిజంగా వాడికి ప్రేమ చేసి ఉంటే వాడు దొంగ కాడు. కానీ నువ్వు ఒక దొంగని వెళ్ళి నువ్వు దొంగ రా అంటే ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగ అంటాడు. సింపుల్. హీస్ హెల్ప్లెస్. దొంగ బికేమ్ బికాస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. బట్ దొంగతనం ఇస్ నాట్ గుడ్. సో ఎవరు ఒప్పుకోరు, ఆడోళ్ళు ఒప్పుకోరు, మగోళ్ళు ఒప్పుకోరు. బట్ జరుగుతున్నాయని చేష్టలు చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ మీద ఒక నీట్గా ఒకటి ఉంది, ఒపీనియన్ ఉంది. అలాంటి దీంట్లో ఇలాంటి కామెంట్స్ రావడం అనేది ఒక నీట్గా ఉందా బిగ్ బాస్ ఒపీనియన్? అంటే బయట ఒక అనిపిస్తుంది కదా. నేను మీకు ఎనర్జీ డిస్కషన్ చెప్తా. మీకు ఎనర్జీ విషయం తెలుసా? డూ యూ అండర్స్టాండ్ ఎనర్జీస్? చెప్పండి నాకు. ఇప్పుడు ఐన్స్టీన్ ఒక స్టేట్మెంట్ ఉంది, ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. తెలుసా మీకు? మనం అంతా ఎనర్జీ. ఇప్పుడు ఇది మీ చెయ్యి, ఇది మీ ఫేసు, ఇది మీ జుట్టు, ఇది మీ శరీరం. మీరెవరు? చెప్పండి. మనిషి అనేది మీ ఐడెంటిటీ. ఓకే, మీ ఐడెంటిటీ మీ మనిషి. యువర్ కాన్షియస్నెస్, యువర్ ఎనర్జీ ఈజ్ యూ. కాన్షియస్నెస్ అంటే అంతే, ఎనర్జీ ఈజ్ యూ. సో ఎనర్జీ అనేది బేసిక్గా మనకి 9 ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, హయ్యర్ ఎనర్జీస్, లోవర్ ఎనర్జీస్ అని కొన్ని ఉంటాయి. హయ్యర్ ఎనర్జీస్ అంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇలాంటివి హయ్యర్ ఎనర్జీ. జాయ్, హ్యాపీనెస్, లవ్, ఇవన్నీ హయ్యర్ ఎనర్జీస్. లోవర్ ఎనర్జీస్ ఏంటి? కోపం, ద్వేషం, రిసెంట్మెంట్, ఇట్లాంటివన్నీ నెగిటివ్గా ఉండేవన్నీ లోవర్ వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ తెలుసు కదా మీకు? ఫ్రీక్వెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో రాయేసినాం, రిపుల్స్ వస్తాయి. అట్లా గాల్లో కూడా రిపుల్స్ వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఒక రాయి వేస్తేనే అంత రిపుల్స్ వచ్చి వాటర్ ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది. గాల్లో కనిపించదు కానీ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది? మన హార్ట్ బీట్ అవుతుంది. హార్ట్ బీట్ అయినప్పుడు ఏమవుతుంది? మన బాడీ ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు సైలెంట్ కూర్చోండి, కోపంలో ఊగిపోతున్నాడు మనిషి అంటారు కదా, వీళ్ళు ఊగిపోతుంటాం కోపం వచ్చినప్పుడు, అదో వైబ్రేషన్. సో ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ప్రేమకో వైబ్రేషన్, ఆ కోపానికో వైబ్రేషన్. అట్లా ఆ ఏ వైబ్రేషన్లో మనం ఎక్కువ ఉంటే అది అలా అవుతాం. ఇప్పుడు మనం నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న పీపుల్ మధ్యలో ఉన్నామనుకో, నెగిటివ్ లోవర్ వైబ్రేషన్స్లో ఎక్కువ ఉన్నామనుకో, డిప్రెషన్, కోపం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆరోగ్యం పాడవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బిగ్ బాస్ లాంటి షోస్ ఏంటంటే ఇవన్నీ కాంట్రవర్సీ నేను కాదు, కాంట్రవర్సీ బిగ్ బాస్. గొడవలు పెట్టి, కిరికిర్లు చేసి, గలీ సీన్లు పెట్టి, ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒక కొట్టుకునే సీన్ రాగానే క్రౌడ్ అందరూ వచ్చి చూస్తారు, విషయం వాళ్ళు అట్లా కొట్టుకున్నారు, వీళ్ళు ఇట్లా కొట్టుకున్నారు అని. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది? నీ లోపల కోపాన్ని పెంచుతుంది. నీకు తెలియకుండానే సబ్కాన్షియస్గా నీ బ్రెయిన్, మీరు ఒకసారి నెక్స్ట్ టైం బిగ్ బాస్ని ఏదైనా గొడవ సీన్ అయినప్పుడు మీ బాడీని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. యూ విల్ ఫీల్ యాంగ్షియస్. బాడీ అంతా ఇట్లా యాంగ్షియస్ అయిపోతుంది. అది మీరు రెగ్యులర్ బేసిస్లో కన్జ్యూమ్ చేసిర్రు అనుకోండి, మిమ్మల్ని ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో పెట్టడం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి షోస్ మనం ఎక్కువ ఇప్పుడు మంచి సీన్లు పెడితే ఎక్కువ మైలేజ్ రాదు. అదే గొడవనో, ఎక్స్పోజింగ్, రేప్ సీనో పెడితే నీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవి పెడతారు. నెగిటివ్ ఎమోషన్స్కి అటెన్షన్ ఫాస్ట్ వస్తుంది. సో నీ హెల్త్తో నాకు సంబంధం లేదు, నీ అటెన్షన్ నాకు డబ్బులు ఇస్తుంది కాబట్టి నేను నీకు హెల్త్కి మంచిది కానిది నేను నీకు ఎంటర్టైన్మెంట్ పేరుతో నీకు ఇస్తా, దానికి నువ్వు నాకు డబ్బులు పే చేస్తావు, నాకు పర్లేదు. అది బిగ్ బాస్. అంటే ఇప్పుడు గాయత్రి గుప్తాకి ఆఫర్ రాలేదని ఇట్లాంటి కామెంట్ చేసింది అనే దానికి మీరు ఏం చెప్తారు? ఇలాంటి దాన్ని విమర్శిస్తుంది అనేదానికి ఉన్నమాటనే కదా, నేనేం చెప్తా? లైట్, పిచ్చ లైట్ అంతే. ఇప్పుడు ఏం లేదండి, వాట్ ఐ బిలీవ్ ఇస్, నేను కొంతమందితో ఉండాలన్నా, ఒకరితో పని చేయాలన్నా, సావాసం చేయాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా, పెళ్ళి చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, నేను అక్కడ ఉన్నందుకు నేను వాళ్ళని వాల్యూ చేసినంత వాళ్ళను వాల్యూ చేస్తురా? నా ఎగ్జిస్టెన్స్కి ఏమన్నా వాల్యూ ఉందా? నేను మై ఎగ్జిస్టెన్స్ని సెలబ్రేట్ చేస్తున్నారా? నేను స్పెషల్ అన్న ఫీలింగ్ నాకు అక్కడ దొరుకుతుందా?
దొరకకపోతే నేను అక్కడ ఉండను, నేను ఒక సెకండ్ ఉండను, మాయమైపోతాను. నేను గొడవలు పెట్టుకోను, సైలెంట్గా మాయమైపోతాను, క్యాబ్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతా, చెప్పా. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంత టాక్సిక్ పీపుల్ అని బ్యాన్ చేసిర్రు. ఎవరు బ్యాన్ చేసిర్రు? సింపుల్గా ఏం చెప్తా, నాకు రేప్ చేయకుండా అంటే ఇప్పుడు రేప్కి కన్సెంట్ ఇచ్చినట్టే కదా. కమిట్మెంట్ అంటే ఏంటి? నాకు ఇష్టం లేదు, ఆడది ఎప్పుడు ఎలా ఉంటుంది, ప్రేమలో చేయాలని కోరిక. వెన్ ఐమ్ ఇన్ లవ్ ఐ వుడ్ లవ్ టు, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఈస్ నాట్ ఈవెన్ నా కోరిక కూడా కాదు అది. నాకు క్యారెక్టర్ కోసము, డబ్బుల కోసము, ఆర్టిస్ట్గా నేను చేయడానికి కోసము నేను ఆ పని చేస్తున్నానంటే నేను కన్సెంటింగ్ టు రేప్ కదా. అది ఎంతవరకు కరెక్ట్? నేను అట్లాంటి వాటిలలో బిలాంగ్ ఎందుకు అవుతా? అట్లాంటి వాళ్ళతో నేను ఎందుకు యాక్టింగ్ చేస్తాను? ఓన్లీ అట్లాంటి వాళ్ళే నన్ను బ్యాన్ చేస్తున్నారు. నాకు సినిమాలు లేవంటే ఎంతమంది బ్యాన్ చేశారు అంటే జస్ట్ ఇమాజిన్. నాకు వచ్చిన రియాలిటీ చెక్ ఎవరికి, ద డీటెయిల్డ్ ఐ హావ్ సీన్. అంటే మనుషుల టాక్సిసిటీ, మనుషుల మ్యానిపులేషన్, మనుషుల లోపల ఉన్న డార్క్నెస్ ఎంత దగ్గరికి వెళ్ళి చూసినా, ఎంత డీటెయిల్గా చూసినా నాకు తెలుసు. ఇప్పుడు బిగ్ బాస్ అన్నారు ఇంతమందికి, ఏంటి ఓవరాల్గా ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మంచా చెడా? చూడాలి అంతగానం చెప్పిన చెడు అని చూస్తే ఆరోగ్యం చూస్తుంది ఇప్పుడు టీవీ మేకర్స్, సినిమా మేకర్స్, జనాలు దేవుళ్ళు అని జనాల ముందర మాట్లాడతారు, వెనకాల జనాలు పిచ్చోళ్ళు అని మాట్లాడతారు. నేను పాలిష్ లాంగ్వేజ్లో చెప్తున్నా. జనాలకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి నేను డబ్బులు ఎట్లా సంపాదించాలన్న ఆలోచనలో ఉంటారు. బిజినెస్ అంటే క్యాపిటలిజం బిజినెస్ ఏంటి మీడియా ఇండస్ట్రీలో? హౌ నా సినిమా, నా ఛానల్, నా సినిమా, నా ప్రొడక్షన్ హౌస్ పైకి రావాలి. దానికి ఏం చేయాలి? ఆడియన్స్ని డమ్ముంచాలి, వాళ్ళకి ఒక ప్యాసిఫైయర్ కావాలి. ఎవల్యూషన్. నీకు సినిమా వల్ల నువ్వు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేవి, ఎంతో కొంత నేర్చుకునే వాళ్ళం. సినిమాలు చూస్తే జ్ఞానోదయం కొంత అయ్యేది, ఇంత వచ్చేది. ఇప్పుడు ఏం లేదు.